విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద ఉధృతి కొనసాగుతోంది. నడుంలోతు నీళ్లలో బాధితులు రాకపోకలు సాగిస్తున్నారు. నీటిలోనే ఎదురుదితూ తమ వస్తు సామాగ్రిని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి కంటే నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా కూడా జల విలయంలోని జల దిగ్బంధంలో చిక్కుకుంది ఈ ప్రాంతం అంతా. మొత్తం వీళ్ళంతా కూడా పిల్లా పాపలతో వస్తువులతో మొత్తం బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా. 6 రోజులుగా ఇదే పరిస్థితి. లోపల చిక్కుకున్న వారితో పాటు వారికి లోపల చిక్కుకున్న వారికి ఆహార సరఫరా లేకపోతే తాగునీరు ఇవన్నీ అందించడానికి వీరందరూ బయటకు వస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి. చాలా ఇబ్బందిగా ఉంది అందరికి. మనడ మీద ఎక్కువైంది. ఇప్పుడు మళ్ళీ రాత్రి నుంచి ఎక్కువైంది. వాటర్ చాలా ఎక్కువైనాయి. అది 53 బ్లాక్ గానే 55 గానీ మొత్తం చాలా వరకు ములిగినాయి. అది ఫస్ట్ ఫ్లోర్కి మళ్ళీ లోపలికి వచ్చేసినాయి. కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. కరెక్ట్గా రేపు శనివారం వస్తే వారం ఎవరు పట్టించుకోవట్లా. ఏంటంటే అన్నం రైస్ అని ప్యాకెట్లని ఇస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ 2 రోజులు ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారండి. తర్వాత మటుకు అన్ని వాటర్ కానీ ఫుడ్ కానీ అన్ని బాగానే అందినాయండి. ఈ 2 రోజులు బట్టే కొద్దిగా నీళ్లు పెరగడంతో కొద్దిగా తగ్గిందండి. కొద్దిగా ఈ వాటర్ అని ఫుడ్ అని కొద్దిగా అందించాలని కోరుకుంటున్నాం అండి. అలాగే సమస్య ఏమో సార్, నీళ్లు పెరిగిపోయినాయి బాగా. నిన్న తగ్గింది, మళ్ళీ వాళ్ళ బాగా పెరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది కానీ కొన్ని వేస్ట్ చేసేస్తున్నారు జనాభా. అన్ని వాళ్ళకి అందుతున్నాయి, అందరి వాళ్ళకి అందట్లా. పాపం గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ తప్పేం లేదు. పాపం అన్ని స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ అందరాల్సిన వాళ్ళకి అందట్లా, అన్ని వాళ్ళకి అందుతున్నాయి. కొన్ని వేస్టేజ్ అవుతుంది, అది సమస్య. గవర్నమెంట్ అయితే పూర్తి సహకారం ఉంది, బాగానే చేస్తుంది. అపార్ట్మెంట్కి పాలు, వాటర్ బాటిల్ స్టాక్ ఉంటాయి. పాల ప్యాకెట్లు మాత్రం తీసుకెళ్లి 30-40 లీటర్లు ఊరిని వరదా కాళ్ళ పోతున్నారు. 32 ఇళ్ళు ఉంటాయి. 32 లీటర్ల చొప్పున అయితే బాగుంటుంది. ఇక్కడ పాలన్నీ పోగేసుకొని అక్కడ నీళ్ళలో పడేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఏది మిల్క్ ప్రాజెక్టుల నుంచి. అవి తీసుకొచ్చి వృధాగా పోతున్నారు. ఫుడ్ ఒకటి వేస్ట్ అవుతుంది, ఇంకంతే. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. 2 పడవలు మాత్రం పెట్టిస్తే కొద్దిగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. కొంచెం లోపలికి బయటికి సాలి, అంతే, ఇంకేం అవసరం. అన్నీ బాగానే ఉన్నాయి. ఫోన్ ఛార్జింగ్ కావాలని ఇంత దూరం రావాలి. ఇప్పుడు పొద్దున వచ్చి ఫోన్ ఛార్జ్ చిట్టినారు దా నడుచుకుని వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తున్నాం. మరి ఏం చేయాలి? ఊర్లో ఉండాలి, బతుకున్నామని తెలియాలిగా. ఏంది ఇది మరి? అసలు కనీసం ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇస్తే బాగుండు. ట్రాక్టర్ వస్తున్నాయి, ఊపుకుంటారు, ఎక్కేస్తున్నారు, ఎవరు కూడా లాక్కుంటున్నారు. హెలికాప్టర్ మీద వేస్తున్నారు కదా, స్పాటర్ మీద. ఆ వేసిన వాళ్ళు ఒక 4 పైన ఉంటున్నారు, ఒక 4 కింద ఉంటున్నారు. వాళ్ళు అందుకుంటున్నారు, ఎవరికి ఇవ్వట్లా. ఈ టాటర్ల మీద వచ్చినాయి చూసారా, అవి కనీసం 10% అన్నా పాడైపోయినా 90% అన్నా అందుతున్నాయి. అది వాటర్ ముఖ్యం సార్. కళ్యాణ మండపం వరకు వస్తుంది కానీ ఆ లోపలికి రావట్లేదండి. ఫుడ్ ఐటమ్ ఉంది. ఇక్కడి వరకు వచ్చి పంచలాగా నీళ్ళు ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ లోపలికి పిల్లలు కడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు ఎంత ప్రాబ్లం అంటే ఎవరు చేయటానికి లేదు. కాకపోతే కొంచెం లోనకి డేర్ చేసి వస్తే కొద్దిగా వాళ్ళకు కూడా అందుద్దని పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 70-80. మా అత్తగారు అయితే నడవలేదు, ఆమె అట్టాగే ఉంచాము. మా పిల్లలు మొత్తం నిన్న తగ్గిందని తీసుకెళ్ళాం. ఇవాళ చూస్తే ఒక అడుగు పెరిగిపోయింది. ఏం చేయాలని మాకు మైండ్ ఏం పని చేయట్లేదు. వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటున్నాం. మాది 4 బ్లాక్. కింద బ్లాక్ మొత్తం తడిసిపోయింది. పైన కింద వాళ్ళ వరకు పైకి వచ్చి మేము కూడా అందరం కలిసే ఉంటున్నాం. నైట్ తిని అందరం పైనే ఉంటున్నాం. కొంచెం బ్లాకులకి సరఫరా చేస్తున్నాం. మనం 2 రోజుల నుంచి రాలేదు కానీ అలా 3 రోజుల నుంచి బాగానే వస్తుంది. కానీ కొన్ని బ్లాకులకి అయితే భోజనం అందట్లేదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళే ట్రాక్టర్ని మాకు కావాలని ఎక్కడే తీసుకున్న వాళ్ళు కానీ అవతల బ్లాకులు రావాలంటే ఇబ్బంది పడుతుంది. మీరందరూ ఏం చేయాలంటే ఉన్నోళ్ళు, ప్రభుత్వం వాళ్ళు చూసి బ్లాకుల ప్రకారం చూసి దాని లీటర్లు ఉన్న బ్లాక్ ఒక లీటర్ ఉన్నారు. ఒక బ్లాక్ వచ్చేసరికి 32 హౌసులు. ఈ బ్లాక్కి ఈ బ్లాక్ ఇది అని పంపిస్తే మా అందరికి కూడా సాయం అందినట్టు ఉంటుందండి. అదే నేను కోరుకుంటాను. బాధితుల ఆవేదన మొత్తం మీద పూర్తి సాయం అయితే అందుతుంది. తమకు పాలు కానీ లేకపోతే తాగునీరు కానీ ఆహారం కానీ అందుతుంది. అయితే ఇంకా ఈ కార్యక్రమాలు వేగవంతం చేయాలి. వీధి చివర్లకు కూడా తమకు ఈ ఆహారం అందించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో.